అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, బీఆర్ఎస్ మరోసారి ఎన్నికలకు దూరం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి. ఇక వివరాలకు వచ్చినట్లయితే, హైదరాబాద్లో ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని చెప్పేసి, అంటే ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుందనమాట. తెలంగాణ ప్రభుత్వం వేధింపుల కారణమని ఆరోపించి ఇక దీనిలో ఉపరాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించింది. తాము ఎన్నికలకు ఎవరికి మద్దతు తెలపడం లేదని, ఈ ఎన్నికలకు దూరంగా ఉండనున్నట్లు బీఆర్ఎస్ అధికారికంగా ప్రకటించింది. బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్, రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి నిర్ణయం మీడియాకి అయితే వెల్లడించారన్నమాట. ఇక తెలంగాణ రాష్ట్రం తమపైన వేధింపులకు పాల్పడుతుందని, రాజకీయంగా తమను ఒత్తిడి గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు పాల్గొనడం సరైనది కాదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నాయకత్వం నిర్ణయించినట్లు కూడా తెలిపారు. సామాజిక న్యాయం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వ చర్యలు అడ్డంకి మారుతుందని చెప్పేసి, అయితే ఎన్డీఏకే మద్దతు అవసరం లేదు, అలాగే ఎన్డీఏకు బీఆర్ఎస్ మద్దతు అవసరం లేదని పార్టీ భావిస్తుంది. ఆ కారణంగా ఉపరాష్ట్రపతి ఎన్నిక నుంచి దూరంగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నట్లు కూడా సురేష్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా కవిత లిక్కర్ స్కామ్ వ్యవహారంలో బీఆర్ఎస్ అనేది కేసీఆర్ కొన్ని రోజులు కేంద్రంపై విమర్శలు కూడా గుప్పించారు. తమను రాజకీయంగా ఎదుర్కొనలేక లిక్కర్ కేసులో కవితను ఇరికించారని, అరెస్ట్ చేసిన సమయంలో కేటీఆర్ అరెస్ట్ అయితే అన్నారనమాట. మొత్తం మీద అయితే ఈసారి ఎన్నికలకైతే దూరంగా ఉన్నారనమాట.